ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగిందా? జగన్మోహన్ రెడ్డిని వేసేస్తే ఈ రాష్ట్రానికి శనిపోతుందని ఎవరైనా ఆలోచించారా? లేదంటే సొంత పార్టీ వాళ్ళే జగన్ని లేపేస్తే ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన చేశారా? అసలు జగన్ని వేసేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చింది? కుట్ర ఎక్కడ జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అనేక మందిని వేసేసాడు. అతని చరిత్ర ఫ్యాక్షనిస్ట్ చరిత్ర, అతనిది, అతని తండ్రిది, అతని తాతది, మొత్తం కూడా ఫ్యాక్షనిజం చరిత్ర. ఈ రాష్ట్రంలో అనేక హత్యలకు సంబంధించి అతనికి సంబంధం ఉంది. చివరికి ఏకంగా పరిటాల రవీంద్ర గారి హత్యకు కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి ఏ హోదాలో లేనటువంటి సందర్భంలో మంగళకృష్ణ లాంటి వ్యక్తులను కలుపుకొని అనేక మంది 420ని దుర్మార్గులను కలుపుకొని రాష్ట్రంలో అనేక హత్యలకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం జరిగింది ముఖ్యమంత్రిగా ఉండగా. అయితే ఆ వెంటనే ఇతను ముఖ్యమంత్రి అవడం కోసం సంతకాలు పెట్టించుకున్నాడు. అయితే ఇదంతా ఎందుకబ్బా బీవీఆర్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర అయింది, కథ అయింది, హత్య అయింది, వ్యవహారం అయిందని స్ట్రైట్గా పాయింట్కి రమ్మంటారు కొందరు. అంటే ఇతని చరిత్ర, ఇతని క్యారెక్టర్ కూడా మరోసారి గుర్తు చేయాలి. నిన్న ఇతగాడు అనంతపురం జిల్లా రాప్తాడుకు పోవడం జరిగింది. అక్కడ హత్య జరిగింది లింగమయ్య అనేటువంటి వ్యక్తి అని చెప్పి అదేదో అంటే అతని పేరు ముందు లేనటువంటి కురుబా లింగమయ్య అని తీసుకొచ్చారు. ఎందుకు? కుల రాజకీయం చేయడం కోసం. సరే, ఇప్పుడు అది కాదు సబ్జెక్ట్. అక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తే దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక శవంలో వేసినందుకు ఆ కుటుంబ సభ్యులకు పెద్దగా ఇచ్చింది ఏమి లేదు నాకు తెలిసి. ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే నాకు తెలిసి ఇతను పెట్టినటువంటి 6 కోట్ల ఖర్చులో భాగంగా కనీసం 60 లక్షలు కూడా ఆ కుటుంబానికి భరోసా కోసం ఇవ్వనట్టుగా మనకు తెలుస్తోంది. మనిషికి 2000 రూపాయలు తిండి, బిర్యానీ, 2 క్వార్టర్లు వాళ్ళందరూ రావడానికి వేసి కార్లు ఎన్ని పెట్టి దాదాపు 10,000 మందిని 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాకు జన బలం ఉందని చెప్పుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్టంటు. అయితే ఎక్కడే జగన్మోహన్ రెడ్డి దొరికిపోయింది ఎక్కడంటే, వచ్చేటప్పుడే ఆ హెలికాప్టర్కి మమ్మల్ని 1 వేలో దించితే చాలు, అంటే దించేసి వెళ్ళిపోండి చాలు, రిటర్న్ మేము హెలికాప్టర్లో రాము అని చెప్పి ఒప్పందం చేసుకున్నారంట. అయితే ఇదంతా పక్కన పెట్టి జనమంతా హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసారు. భద్రత లేదు, అందుకని హెలికాప్టర్కి డ్యామేజ్ జరిగింది, అందువల్ల రివర్స్ పోలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గాన్ని పోయాడంటే పనికి మళ్ళీ పోరంబో జగన్మోహన్ నీ కుట్ర బయటకు వచ్చిందా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే మీరు ఆ హెలికాప్టర్తో ఒప్పందం చేసుకుందే ఓన్లీ దించేసి వెళ్ళిపోండి చాలు, రిటర్న్ మేము బై రోడ్డు వెళ్తామని ముందే చెప్పేశారు. డ్యామేజ్ అయిద్దని ముందే తెలుసా? సరే, ఇవన్నీ పక్కన పెడదాం, కాసేపు కాస్త ఇది తీసుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్కి వెళ్ళండి ఒకసారి. పోలీసులు ఎంత అడ్డుకున్నా సరే, ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో జనం ఉప్పెనలా వచ్చారని చెప్పి ఒక ట్వీట్ వేసుకున్నారు. ఓకే, కాసేపు అది నిజం నమ్ముదాం. 1 గంట తర్వాత పోలీసుల వైఫల్యం. ఇక్కడ పోలీసులు కనీసం బందోబస్తు ఏర్పాటు చేయలేదు, పోలీసులు కనీసం లేరు హెలిప్యాడ్ దగ్గర. పోలీసులు ఎంతమంది ఉన్నా కంట్రోల్ చేయలేకపోయారని చెప్పి వీళ్ళే ఒక ట్వీట్, అంతమంది జనం వచ్చారు అని. కాసేపు అసలు పోలీసులే లేరు అని చెప్పి సరిపడా లేరన్న ఒక అర్థం ఉండేదేమో. అంటే మీరు 10,000 మంది వచ్చారు, వాళ్ళు 500 మంది ఉంటే బాగుండేదేమో, 300 మంది ఉన్నారని మాట్లాడడానికి ఏమైనా కవర్ ట్రై చేయొచ్చు. పోలీసులు ఆపలేనంతమంది జనం వచ్చారని మీరే అన్నారు. అంటే పోలీసులు అక్కడ తక్కువ వచ్చారు అని చెప్పలా మీరు. తర్వాత కాసేపటికే పోలీసులు అసలు లేరు అంట. అయినా నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వచ్చిన వాళ్ళు హెలికాప్టర్ ఎందుకు డ్యామేజ్ చేశారో నాకు అర్థం కాల. కొంపదీసి నీ పార్టీలో నిన్ను వేసేయటం ద్వారా నువ్వు పోతే ఆ పార్టీని లాక్కోవాలనో, ఆ పార్టీ అధ్యక్షుడు అవ్వాలనో, భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వస్తే అధికార పీఠాన్ని అధిష్ఠించాలనో ఆలోచన ఎవరికన్నా ఉన్నదా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానికి కారణం రిలయన్స్ అన్నారు, సోనియా గాంధీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఆ తర్వాత రిలయన్స్ అంబానీకి అత్యంత సన్నిహితుడైనటువంటి పరిమళ నత్వానికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చుకున్నాడు. అంటే రిలయన్స్ వాళ్ళతో ఎవరు ఒప్పందం చేసుకున్నారు? కొంపదీసి జనాలకు అనుమానాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని వేసేయమని ఒప్పందం చేసుకొని రాజశేఖర రెడ్డిని వేసేసినందుకు బహుమతిగా రాజ్యసభ సభ్యత్వాన్ని పరిమళ నత్వానికి ఇచ్చాడా అని చెప్పి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళు రోడ్డు మీద టీ స్టాల్ ద్వారా మాట్లాడుకుంటున్నారు ఆ సబ్జెక్టు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా సమాధానం చెప్పాడా? ఆ రోజు రిలయన్స్ స్టోర్ల మీద కూడా దాడి చేపించావే, మరి ఆ అంబానీ గారి సన్నిహితుడికి ఏ విధంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు? నువ్వు కూడా ఆరోపణలు చేసావు. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఆ రోజు నీ పాత్ర ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక, కుట్ర వెనక వాళ్ళు వీళ్ళు అంబానీ, సోనియా గాంధీ వీళ్ళంతా కదరా ఆయన లేపేస్తే ముఖ్యమంత్రి వాడుకుంది నువ్వు కాబట్టి నువ్వు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కాసేపు పక్కన పెడదాం. కాసేపు ఇవాళ సబ్జెక్ట్ అది కాదు కాబట్టి. మరి జగన్మోహన్ రెడ్డి వేసేయాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? ఇవాళ ఇవిడు నువ్వు
174 మంది ఎమ్మెల్యేలు 175 మంది ఎమ్మెల్యేలో నువ్వు ఎమ్మెల్యే ఆఫ్టర్ ఎమ్మెల్యే నిన్ను వేసేయాల్సిన అవసరం మాకేంటి? ఆల్రెడీ ప్రజలు వేసేసారు జగన్మోహన్ రెడ్డి నీకో ప్రతిపక్ష నేత హోదా కూడా నువ్వు పనికిరావు అని చెప్పి జనం తీర్పిచ్చేశారు. ఇక నీ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఉండేటువంటి పరిస్థితి లేదు. నీ సన్నిహితులు, నీ బంధువులు, బాల్యం దగ్గర నుంచి విజయసాయి దాకా ఎవరు కూడా నిన్ను నమ్మట్లా, నీ పార్టీలో ఉండట్లా. కాబట్టి ఒకవేళ నిజంగా ఇందులో ఏదన్నా కుట్ర ఉంటే గింటే నీ సన్నిహితులు నిన్ను వేసేయటం ద్వారా పార్టీ లాక్కోవాలనుకునేటువంటి వ్యక్తులు ఎవరో నీ పక్కనే ఉన్నారు, కనుక్కో జగన్ రెడ్డి.